దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి తిరిగి లేఖనముల ప్రకారము మూడవ దినమున మరణాన్ని జయించి పునరుత్థానుడిగా సజీవుడిగా లేచి తను తాను శిష్యులకు సజీవునిగా కనబరుచుకొని దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలను వారికి బోధిస్తూ మరి అనేకమైనటువంటి రుజువులు ప్రమాణాలు చూపి తానే మెస్సయానని క్రీస్తు ప్రభుల వారినని వారికి ప్రత్యక్షపరిచి భయముతో బలహీనులుగా ఉన్నటువంటి ఆ శిష్యులను బలమైన సాక్షులుగా స్థిరపరిచాడు. అయితే దరిదాపు 11 పర్యాయములు క్రీస్తు ప్రభులు వారు ఆయన ఆరోహణము కాకమునుపు శిష్యులకు కనిపించాడు. ఆ చివరిగా ఈ దినము ఆయన ఆరోహణమైపోయే దినమున ఆయన ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి ఆ గలిలియా ప్రాంతంలో మరి వారికి కనబడి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు. చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఆయన అనగా క్రీస్తు ప్రభుల వారు శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడచ్చు. 40 దినముల వరకు క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు తను తాను కనబరుచుకున్నాడు. ఎందుకు ఆయన కనబరుచుకున్నాడంటే, ఇదిగో దేవుని రాజ్య విషయాలను గురించి బోధించుచు అనేక ప్రమాణాలను రుజువులను చూపుతూ వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. మరి తను తాను సజీవుడిగా ఎందుకు కనబరుచుకున్నాడంటే, మరి మెస్సయా యుగ యుగములో మీతో కూడా ఉంటాడు అనేటువంటి దేవుని వాగ్దానమును వారికి మరి రుజువుపరచటానికే ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతాడనేటువంటి మీకా ప్రవచనాన్ని నెరవేర్చడం కోసమే మరి సర్వమానవాళి పాపముల నిమిత్తము ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించి మరి సర్వమానవాళికి రక్షణ అనుగ్రహిస్తాడన్నటువంటి దేవుని వాగ్దానాన్ని రుజువుపరుస్తూ ఆయన నామమున పాప క్షమాపణ ప్రకటించబడుతుందన్నటువంటి విషయాలను ఆయన మరి శిష్యులకు కనబడి ఆ విషయాలన్నిటినీ లేఖనాలని ప్రవచనాలని వారికి బోధిస్తూ మరి తను తాను సజీవుడిగా కనబరుచుకున్నాడు. అయితే ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనండి. అయితే ఆయన వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ 40 దినములు వారితో ఉన్నప్పుడు మరి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయే ముందు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆ ఆజ్ఞ ఏమిటి అంటే, ఇదిగో మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు. ఇప్పుడే యెరూషలేము నుండి మీరు వెళ్ళొద్దు, యెరూషలేములో మీరు నిలిచి ఉండండి, నా వలన వినినటువంటి తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఏమిటి ఆ వాగ్దానం అంటే, ఇదిగో యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. హల్లెలూయా. మరి ఆయన వారితో ఉన్నప్పుడు కూడా ఈ మాటలు వారికి చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనము చూస్తాం. ఆయన ఆరోహణమైపోయే ముందు మరి శిష్యుల యొక్క హృదయ ఆందోళనను గమనించినటువంటి ఆయన అంటాడు కదా, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై
దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ ఆదరణకర్త అయిన దేవుని కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. నేను వెళ్ళిపోతున్నాను, నేను తండ్రి యొద్దకు వెళ్తూ ఉన్నాను, మీరు మరి తండ్రి యొద్ద నుంచి నేను మీ కొరకు పంపబోతున్నటువంటి ఆ పరిశుద్ధాత్మని కొరకు మీరు వేచి ఉండండి అని శిష్యులకు ఆయన మరి ఈ లోకంలో ఉన్నప్పుడే కల్వరి శిలువకు అప్పగించబడక మునుపు ఆయన వారికి తెలియజేశాడు. ఇంకా మరి ఆయన సువార్త ప్రకటించటం మొదలు పెట్టక మునుపే మరి ఆ క్రీస్తు ప్రభుల వారిని గురించి మరి ప్రవచనమును తెలియజేయడానికి, మార్గమును సరళం చేయడానికి, దేవుని రక్షణ సువార్తను ప్రకటించడానికి ఆయన కన్నా ముందుగా బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా దేవుడు తెలియజేశాడు. ప్రవక్త అయినటువంటి యేషయా ద్వారా తెలియజేయబడినట్లు, ఇదిగో ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధము చేయుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సిద్ధపరచుడి అని ప్రవక్త ద్వారా తెలియచేయబడినట్లు, ఎడారి వంటి ఆ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో, మరి అరణ్యము వంటి ఈ లోకములో దేవుని మార్గమును ప్రకటించడానికి, పాపములో నశించిపోతున్నటువంటి ఈ లోకమంతటికి దేవుని మార్గమును తెలియజేయడానికి ఆ బాప్తిస్మమిచ్చు యోహాను దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఇదిగో ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సు పొందండి, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అని చెబుతూ ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇదిగో దేవుని తీర్పుకు సమయము ఆసన్నమవుతూ ఉంది. మీరు మరి మారు మనస్సు పొందని ఎడల దేవుని తీర్పు మరి సిద్ధపరచబడి ఉంది. కాబట్టి మారు మనస్సు పొందని ప్రతివాడు నరకములో పడవేయబడతాడు. జాగ్రత్త సుమా అని హెచ్చరిస్తూ, ఇదిగో మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. దేవునామానికి మహిమ కలుగునుగాక. పిల్లలు, అలాగా వాగ్దానము చేసినటువంటి దేవుని పరిశుద్ధాత్మను కృమ్మరించడానికి మరి సమయము ఆసన్నమవుతుంది గనుక యేసు క్రీస్తు ప్రభుల వారు ఇక ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయేటటువంటి సమయము ఆసన్నమైనప్పుడు 40 దినములు వారికి కనిపించిన తర్వాత ఇక 40వ దినము గడిచిపోగానే ఆ చివరి దినములో ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి వారు కూడి వచ్చినప్పుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్ముని వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముని మీరు పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు, అనగా పరిశుద్ధాత్ముని అభిషేకాన్ని మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని చెప్పాను. హల్లెలూయా. ఈ మాటలు చెప్పి వారు చుచ్చుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు
వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియుల, అలాగున 40 దినములు క్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యులకు అగుపడి అనేక మంది స్త్రీలకు అగుపడి 500 మంది కన్నా ఎక్కువగా ఆ జనులకు అగుపడి మరి ఆ శిష్యులను తిరిగి బలపరుస్తూ వారందరికీ తాను సజీవుడనని, మరణాన్ని జయించి తాను పునరుత్థానుడుగా లేచానని వారితో మాట్లాడుతూ దేవుని రాజ్యమును గురించినటువంటి అనేక విషయాలను వారికి బోధించి, ఇదిగో మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. యెరూషలేములో తండ్రి వలన నా ద్వారా విన్నటువంటి ఆ తండ్రి అయిన దేవుని యొక్క వాగ్దానము కొరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. ఎప్పుడైతే మీరు ఆ పరిశుద్ధాత్మని పొందుకుంటారో మీరు శక్తి నుండి మరి భూదిగంతముల వరకు నా సాక్షులుగా నిలబడతారు అని చెప్పి వారందరూ చూస్తూ ఉండగా ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము పరలోకము నుండి అలనాడు ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి మేఘము మరి పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై అలనాడు మన పితరులను నడిపించిన ఆ మేఘస్తంభము క్రీస్తు ప్రభుల వారిని తీసుకొని ఆ పరలోకానికి, దేవుని సన్నిధానంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈ దినము నీవు నేను ఆ క్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ యెరూషలేములో నిలిచి ఉండండి. పరిశుద్ధాత్మని వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండండి. పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు భూదిగంతంలో మటుకు నాకు సాక్షులై ఉంటారని చెప్పినటువంటి ఆ దేవుని వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉందాం. అవిశ్వాసులము కాక విశ్వాసులమై జీవిద్దాం. దేవుని వాగ్దానముల యందు నమ్మిక ఉంచి పరిశుద్ధాత్మని పొందుకోవడానికి దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి జీవిద్దాం. తిరిగి మేఘవాహనుడై మరి రాబోతున్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొనడానికి మనలను మనం సిద్ధపరచుకుందాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగిన మా దేవ, సైన్యంలోకి అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చలనరెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా దినమెలా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించి నడిపించిన దేవా మీకే లెక్కలేని వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు 40 దినముల వరకు పునరుత్థానుడిగా, సజీవుడుగా తను తాను కనబరుచుకొని మరి అలనాడు శిష్యులకు బోధించినటువంటి ఆ దేవుని రాజ్యమును గుర్చినటువంటి సత్యములు, మర్మములు అయ్యా మేమందరము గ్రహించి మరి పరిశుద్ధాత్మని వాగ్దానము కొరకు మీ సన్నిధానంలో కనిపెట్టుకొని ఉండే కృపమాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డలందరూ క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు అయ్యా నిరీక్షణ కలిగి అవిశ్వాసులుగా కాక విశ్వాసుల వలె జీవించి ఆ క్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొనడానికి, ఈ లోకంలో మీ కొరకు బలమైన సాక్షులుగా జీవించడానికి కావలసినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము, శక్తిని దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.